ఆయన నోరు తెరిస్తే వివాదం. ఆయన ఏం మాట్లాడినా సంచలనం. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి ప్రశంసలతో పాటు చీవాట్లు తింటున్న డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ నేతలే హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారు. కీలక సమయంలో రిపబ్లికన్ డెలిగేట్లలో కొంతమంది ట్రంప్ కు వ్యతిరేకంగా మారారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయ వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ట్రంప్ కూడా స్వరం పెంచి హెచ్చరికలు చేయడం మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో రిపబ్లికన్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి నుంచి ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు మొదలెట్టాయి. ట్రంప్ తో పాటు చివరి వరకు బరిలో నిలిచి ఓడిపోయిన ఇద్దరు సభ్యులు ట్రంప్ వ్యతిరేక వర్గాన్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే కీలక సమావేశానికి తాము హాజరు కావడం లేదంటూ కొంతమంది తిరుగుబాటు చేశారు. సాంప్రదాయవాదులైన కొందరు డెలిగేట్లు పార్టీ నిబంధనలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వేరే నామినీని బలపరిచేందుకు అవకాశం ఉండేలా నిబంధనలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషంలో పరిణామాలు తనకు వ్యతిరేకంగా మారడంతో ట్రంప్ కూడా జాగ్రత్త పడుతున్నారు. తనకు మద్దతివ్వని డెలిగేట్లకు వార్నింగ్ మెసేజ్ పెట్టారు. తనకు వ్యతిరేకంగా వెళితే రిపబ్లికన్ పార్టీ కోసం చేస్తున్న నిధుల సేకరణను నిలిపివేస్తానని హెచ్చరించారు. మద్దతుదారులతో కలిసి సమావేశం నిర్వహించిన ట్రంప్ అవసరమైతే దేనికైనా సిద్ధమంటూ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ స్వతహాగా బిలియనీర్, కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త. అవసరమైతే తన ప్రచారానికి నిధులను ఆయనే సమకూర్చుకోగలరు. అందుకే రెబల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధీమాలో ఉన్నట్లు కనిపిస్తోంది.